మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. స్క్రీన్ మీద పోలీస్ డ్రెస్సులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. మీరు ఏదో పెద్ద క్రైమ్ చేశారని, సిబిఐ నుంచి మాట్లాడుతున్నామని భయపడతారు. మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు. కాల్ కట్ చేస్తే అరెస్ట్ చేస్తామంటారు. ఆగండి, ఇండియన్ లాలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పెద్ద స్కామ్ గురించి క్లియర్ కంటెక్స్ట్లో తెలుసుకుందాం. ఈ స్కామర్స్ స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్స్ వాడి ఫేక్ పోలీస్ స్టేషన్స్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టి మిమ్మల్ని భయపెడతారు. మీరు డ్రగ్స్ పంపించారా, మీ ఆధార్ స్కామ్లో వాడారా అని ప్రశ్నిస్తారు. ఇది కేవలం మీ బ్రెయిన్ని ఫ్రీజ్ చేసి మీ బ్యాంక్ అకౌంట్స్ని ఖాళీ చేయడానికి చేసే క్షుద్ర ప్రయత్నం. లా పాయింట్: పోలీసులు ఇప్పుడు వీడియో కాల్ చేసి అరెస్ట్ చేస్తామని భయపెట్టరు. అరెస్ట్ చేయాలి అంటే నోటీస్ ఇవ్వాలి లేదా డైరెక్ట్గా ఇంటికి రావాలి. మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? నెంబర్ 1, డోంట్ ప్యానిక్. వాళ్ళు మిమ్మల్ని వీడియో కాల్ నుంచి దిగనివ్వరు, కానీ మీరు ధైర్యంగా కాల్ కట్ చేయండి. నెంబర్ 2, రైట్ టు ప్రైవసీ. ఆర్టికల్ 21 ప్రకారం మీ ప్రైవసీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. పోలీస్ అని చెప్తే స్టేషన్కి వస్తా అని చెప్పండి. నెంబర్ 3, వెరిఫై. సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో వెంటనే రిపోర్ట్ చేయండి. సెక్షన్ 66D ఐటీ యాక్ట్ కింద ఇలాంటి ఇంపర్సనేషన్ చేయడం పెద్ద నేరం. సొసైటీలో ఉన్న భయాన్ని స్కామర్స్ వాడుకుంటున్నారు. మీరు క్లియర్ కంటెక్స్ట్తో ఉంటే ఏ స్కామర్ మిమ్మల్ని టచ్ చేయలేడు. ఈ వీడియోని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఖచ్చితంగా చూపించండి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రియాలిటీ చెక్స్.